కాకి కోకిల వేషం వేసినా వ్యర్థమే. కాకి కోకిలాగా వేషం వేసినా దాని అరుపు ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది, కఠోరంగానే ఉంటుంది, ఏమీ సున్నితంగా రాదు. అలాగే క్రైస్తవుడు వేషం వేసినంత మాత్రాన వాడు క్రైస్తవుడు కాదు. తెల్లని వస్త్రాలు వేసుకుని చక్కగా నీట్గా తయారయ్యి వచ్చినంత మాత్రం క్రైస్తవుడు కాదు. అని క్రైస్తవుడు అంటే వాడు చిక్కుముకి రాయిలాగా మారిపోవాలి. హల్లెలూయా! ఏ రాయిలాగా? ఎక్కడ ఉంటుంది? తెలదు, ప్రతి పదం తెలుసు కానీ అది ఎక్కడ ఉంటుంది తెలదు. చెక్కుముకి రాయి ఎక్కడ ఉంటుంది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకరు చెప్పండి. చెక్కుముకి రాయి సముద్రం యొక్క అగాధాలలో, సముద్రం యొక్క అంటే వేల కిలోమీటర్ల సముద్రం పైనుంచి వేల కిలోమీటర్ల కిందకి వెళ్ళిపోవాలి. సముద్ర అగాధాలంటే అక్కడికి వెళితే అక్కడ చెక్కుముకి రాయి ఉంటుంది. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉంటుంది. ఆ రాయి తెచ్చి ఇంకొక రాయికి ఎలాగంటే చక్కమని ఫైర్ అయిపోద్ది. చక్కమని ఫైర్ అయిపోద్ది, అగ్ని వచ్చేస్తుంది. అంటే క్రైస్తవుడు ఎలా ఉండాలంటే అగ్నితో ఉండి, అగ్ని రావాలి. నిన్ను పలకరిస్తే అగ్నితో కూడినటువంటి మాటలు రావాలి. లోక సంబంధమైన పాప సంబంధమైన మాటలు కాదు.